హలో, ఇదొక కథ. ఒకరోజు రాజుగారి దర్బార్లో నస్రుద్దీన్ చేతి నుండి ఒక రాగి కాయిన్ అది పడిపోయింది. కాయిన్ అంటే నాణెం పడిపోయింది. నస్రుద్దీన్ వెతుకుతూ 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 ఉన్నాడు. అప్పుడు అతని సమకాలీనులు అంటే అతనితో పాటు పనిచేసేవాళ్ళు, మంత్రులనండి ఎవరనండి, వాళ్ళేమో రాజుగారికి, చూడండి సుల్తాన్ గారు, వీడికి ఎంత పిసినారితనమో, మీరు సంచుల కొద్దీ దీనారాలు ఇచ్చినప్పటికీ కూడా వాడికి ఇంకా తృప్తి తీరదు. ఎంత పిసినారితనమో చూడండి, ఎలా వెతుక్కుంటున్నాడో ఆ కాయిన్ గురించి అని అంటారు. అంటే ఇతను వింటాడు, అరే నా మీద చెడ్డ అభిప్రాయం అందరికీ వచ్చింది, రాజుగారికి కూడా చెడు అభిప్రాయాన్నే వీళ్ళు నూరిపోస్తున్నారు అనిపించి అప్పుడు వెతికి 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 తీసుకొచ్చి రాజుగారు అప్పుడు అడిగారు, ఎందుకు నీకు ఇంత పిసినారితనం? నేను కూడా నీకు ఇస్తున్నాను కదా డబ్బులు, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత పిసినారిగా నువ్వు వ్యవహరించావు అని అడిగితే అంటాడు, రాజుగారు ఆ నాణెం మీద, ఆ కాయిన్ మీద మీ బొమ్మ ఉంది, అందుకే నేను అది ఎవరి కాలు కిందైనా పడిపోతుందేమో అన్న ఆతృతతో ఆ కాయిన్ కోసం వెతికాను, అంతేగాని పిసినారితనంతో కాదు అంటాడు. అప్పుడు ఆ సుల్తాను చాలా ఆనందించి, అబ్బా ప్రభుభక్తి అంటే ఇలా ఉండాలి, నా మీద ఎంత అభిమానం, ఎంత భక్తి, నా ముద్ర ఉన్న, నా బొమ్మ ఉన్న కాయిన్, అదే నాణ్యం ఎవరి కాలు కిందైనా పడిపోతుందేమో అని తలంచి అంత కష్టపడి వెతికి తీసుకొచ్చావు, నిజంగా నా మీద ఇంత భక్తి ఉందా అని చెప్పి ఎన్నో కానుకలిచ్చి అతను వేసుకున్న రత్నాల హారం కూడా అతనికి ఇచ్చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత భక్తి, ప్రభుభక్తి అతనికి ఉందంటే, అందరూ అంటున్నా కూడా పాపం బాధపడుతూ కూడా అలా వెతికి తీసుకొచ్చి అతను ఇచ్చారు. నా మీద ఏదో అనుకొని నాకు అతని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా మట్టేస్తారు ఆ కాయిన్ అని చెప్పి, ఎవరి కాలు కిందనే పడిపోతుంది అని. దాన్ని ప్రభుభక్తి అంటారు. అంటే మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వాళ్ళ మీద మనకి భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి, మన సుపీరియర్స్ మీద, అలాగే మన గురువుల మీద, మనకి విద్య నేర్పించే గురువుల మీద, అంటే టీచర్స్ మీద, తర్వాత తల్లిదండ్రుల మీద, వారి మీద మనకి గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. వారి మాట మనం వింటూ వారి అడుగుజాడల్లో నడవడానికి, వాళ్ళ ఫుట్ స్టెప్స్ అనుసరించడానికి మనం ప్రయత్నించాలి కదా. పిల్లలు నేర్చుకున్నారా?